నమస్తే. పశ్చిమ బెంగాల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నారు. తాజాగా మరొక సంచలన నిర్ణయం అనే కంటే కూడా హిందువులందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చేటువంటి నిర్ణయం. కొంతమంది పార్టీలకు, కొన్ని పొలిటికల్ పార్టీలకు నచ్చదు, కాంగ్రెస్ టీఎంసీ పార్టీలకు ఎలాగూ నచ్చదు. విషయం ఏంటంటే, కోల్కతా నగరంలో సొహ్రావర్ది అనేటువంటి పేరు మీద ఒక రోడ్డు ఉంది. ఇప్పుడు ఆ పేరును, సొహ్రావర్ది అనేటువంటి పేరును గోపాల్ పాట రోడ్డుగా మార్చేశారు. ఈ జనరేషన్కి చాలామందికి ఈ సొహ్రావర్ది అంటే ఎవరో కొంతమంది ప్రేక్షకులకు అవగాహన ఉండవచ్చు, కొంతమందికి అవగాహన లేకపోవచ్చు. వాళ్ళిద్దరూ ఎవరో చెప్తారు. ముందుగా ఈ సొహ్రావర్ది, హుస్సేన్ సొహ్రావర్ది అంటే పాకిస్తాన్లో ప్రైమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి. మొహమ్మద్ అలీ జిన్నా ఇచ్చినటువంటి పిలుపు మేరకు 1946లో హిందువుల్ని, వేలాది మంది హిందువుల్ని అత్యంత క్రూరంగా ఊచకోత కోసినటువంటి ఒక నరరూప రాక్షసుడు ఈ హుస్సేన్ సొహ్రావర్ది. అతని పేరు మీద ఇంతవరకు మనకు స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ సొహ్రావర్ది పేరు మీద మన దేశంలో రోడ్డు దేనికి? నిజానికి ఢిల్లీలో కూడా నిన్న మొన్నటి వరకు ఇలాంటి రోడ్లు ఉన్నాయి, తుగ్లక్ రోడ్ అది ఇది అని చెప్పి. సరే, అది వేరే విషయం. సో ఇప్పుడు కమింగ్ టు కోల్కతా, ఈ కోల్కతా నగరంలో ఉన్నటువంటి ఈ హుస్సేన్ సొహ్రావర్ది పేరు మీద ఉన్నటువంటి రోడ్డును గోపాల్ పాట రోడ్డుగా మార్చేశారు. ఈయనకి గోపాల్ పాట అంటే ఎవరు అని చాలామంది ఆశ్చర్యపోరు. ఈయన ఒక హిందూ యోధుడు అని చెప్తాను. ఈ వీడియో మరి కాస్త ముందుకెళ్ళే ముందు చూసే వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, పాకిస్తాన్ ప్రేమికులు కానీ, లేకపోతే మొహమ్మద్ అలీ జిన్నా లవర్స్ కానీ ఎవరైనా ఉంటే, ఆయన ఇష్టపడే వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వీడియో చూడకండి. ఎందుకంటే వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా నచ్చదు. బికాస్ ఈ గోపాల్ పాట, లేదా ఆయన పూర్తి పేరు గోపాల్ చంద్ర ముఖోపాధ్యాయ్, గోపాల్ ముఖర్జీ కూడా అని అంటారు. ఈయన అప్పట్లో 1946లో జరిగినటువంటి ఒక ఉదంతాన్ని గురించి మీకు చెప్పాలి. అప్పటికి ఇంకా మనకి స్వాతంత్ర్యం రాలేదు, పాకిస్తాన్ భారత్ విడిపోలేదు. కానీ అప్పటికే చాలా తీవ్రంగా పోరాటాలు, లేదా పాకిస్తాన్ విడిపోవాలని చెప్పి మొహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో పెద్ద ఎత్తున ఊచకోతలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో జిన్నా ఇచ్చినటువంటి పిలుపు మేరకు డైరెక్ట్ యాక్షన్ డేకి జిన్నా పిలుపునిచ్చాడు. జిన్నా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పట్లో ఈ బెంగాల్ ప్రావిన్స్కి ఈ సొహ్రావర్ది అనేటువంటి అతను నాయకత్వం వహిస్తున్నాడు. అతని సారథ్యంలో సుమారుగా 4,000 మందిని, హిందువులను, మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులను చూడకుండా ఊచకోత కోశారు. ఒకటే రోజు 4,000 శవాలు గుట్టలుగా అక్కడ పడున్నాయని చెప్పి చరిత్రకారులు చెబుతూ ఉంటారు. కేవలం 4,000 మంది మాత్రమే కాదు, సుమారుగా ఒక 16,000 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలతో, కొన ఊపిరితో కొట్టాడుతున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందు, పాకిస్తాన్ భారత్ విడిపోక ముందు జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి మారణ హోమం జరిగినటువంటి విషయాలు. సో అప్పట్లో 1946లో జరిగినటువంటి మారణకాండ ఇది. అప్పట్లో ముస్లిం లీగ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు, జిన్నా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ సొహ్రావర్ది రెచ్చిపోయాడు. వేల సంఖ్యలో హిందువుల్ని ఊచకోత కోశాడు. 16,000 మందికి పైగా హిందువులు గాయపడ్డారు. అత్యాచారాలు జరిగాయి. చాలామంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. లక్షల సంఖ్యలో ప్రజలు తమ యొక్క సొంత ఇళ్లను వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన కాళీమాత ఉపాసనలో ఉంటుండగా, ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు కాళీమాత ఉపాసనలో ఉంటుండగా సంఘటన జరిగి ఎవరో వచ్చి చెప్తే, ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి కత్తిని తీసుకెళ్లి ఇతను కూడా ఆ ముస్లింలపై ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళపైకి దండెత్తి వాళ్ళని ఎదిరించి కొంతమందిని అంతమొందించడం జరిగింది. అది ఈ గోపాల్ పాట గారి యొక్క చరిత్ర. నిజానికి ఈ జనరేషన్కి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి చాలా మంది అన్సంగ్ హీరోస్ అంటారు. వీళ్ళు ఎంతో త్యాగాలు చేశారు, హిందువులకి ఎంతో కంట్రిబ్యూట్ చేశారు, హిందూ సమాజానికి చేశారు. ఈ రోజు ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి గోపాల్ ముఖర్జీ అంటే ఎవరికీ తెలియదు, కానీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సదుద్దేశంతోనే సువేందు అధికారి ఆ రోడ్డుకి పేరు మారుస్తూ సొహ్రావర్ది రోడ్డు పేరు నుంచి గోపాల్ పాట రోడ్డుగా మార్చడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికీ కూడా మన దేశంలో చాలా పేర్లు ఉన్నాయి, వాటిని కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మన గుంటూరులో కూడా జిన్నా టవర్స్ ఉంటుంది. అసలు జిన్నా టవర్స్ దేనికో అర్థం కాదు. జిన్నా టవర్స్ దేనికి? జిన్నా అనేవారు ఎవరు? భారత్ పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోవాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి. మరి ఈరోజు భారత్ పాకిస్తాన్ కొట్టుకు చేస్తున్నాయి కొన్ని దశాబ్దాలుగా అంటే దానికి మూలకారకుడు జిన్నా కాదా? ఇది సత్యం కాదా? మరి ఇప్పటికీ కూడా జిన్నా పేరుతోటి మనకి అక్కడ టవర్సు తగలడింది. అలాగే ఇప్పుడు నిన్న మొన్నటి వరకు కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా సొహ్రావర్ది పేరు మనకు దేనికి ఉండాలి? అతను భారతదేశానికి చేసింది ఏంటి? ఊచకోత కోసాడు, హిందువులను చంపేశాడు వేల సంఖ్యలో. మరి అందుకనే ఆ రోడ్ని ఇంకా మనం కొనసాగించాలా? సో
కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ జిన్నా పేర్లు కానీ సుహరావర్ది పేర్లు కానీ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ వెళ్ళిపోయారు. ఈ సుహరావర్ది అనేవాడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్గా కూడా చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి డెఫినెట్గా మార్పు ఏదో ఒక రోజు రావాలి. అదే మార్పు ఈ రోజున బెంగాల్లో వస్తోంది. హ్యాట్స్ ఆఫ్ టు ఈ సందర్భంగా ఆయన చనిపోయినప్పటికీ కూడా గోపాల్ చంద్ర ముఖర్జీ ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. ఇలాంటి అన్సంగ్ హీరోస్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.